శివజ్యోతి గత 2 రోజుల నుంచి ఈ పేరు సోషల్ మీడియాలో మారుమోగుతుంది. శివజ్యోతి కూడా బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసింది అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. అయితే ఇన్ని రోజుల నుంచి శివజ్యోతి పేరు వినిపించలేదు. ఇప్పుడు సడన్ గా తన పేరు ఎందుకు వినిపిస్తుంది? టైం చూసి తనని టార్గెట్ చేస్తున్నారా? అసలు తనని టార్గెట్ చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది? అయితే శివజ్యోతి ఎలక్షన్స్ టైంలో కేసీఆర్ గారికి బాగా సపోర్ట్ చేసింది. తెలంగాణలోకి మళ్ళీ కేసీఆర్ గారే వస్తారు అంటూ చాలా వీడియోస్ చేసింది. ఆ టైంలో శివజ్యోతి ఆపోజిట్ పార్టీ వాళ్ళకి టార్గెట్ అయిపోయారు. ప్రస్తుతం బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసిన వాళ్ళందరిపై కూడా పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. వాళ్ళని విచారిస్తున్నారు. అయితే శివజ్యోతి తీర్మాన వార్తలతో అందరికి పరిచయం అయింది. తక్కువ టైంలో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇంకా దాని తర్వాత బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇవ్వడం, బయటకు వచ్చిన తర్వాత షోస్ లో పాల్గొనడం, తనకంటూ యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకోవడం ఇలాంటివన్నీ చేశారు. అయితే గత 2 రోజుల నుంచి శివజ్యోతి గారి పేరు సోషల్ మీడియాలో మారుమోగుతుంది. ఎందుకు అంటే శివజ్యోతి కూడా బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేశారు అని, అందరినీ అరెస్ట్ చేసి తనని మాత్రం ఎందుకు అరెస్ట్ చేయట్లేదు అంటూ కొంతమంది మీడియా ముందుకు వచ్చి ప్రశ్నిస్తున్నారు. ఇదే తరహాలో వైసీపీ కార్యకర్త యాంకర్ శ్యామలపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. కానీ శ్యామల ముందే హైకోర్టుని ఆశ్రయించింది. సోషల్ మీడియాలో కొద్ది గొప్ప ఫాలోవర్స్ ఉన్న చాలా మంది కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారు. వాళ్ళని నమ్ముకుని చాలా మంది నష్టపోయారు. మరి దీనిపై మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.